భారత స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, మరి కమ్యూనిస్టు గాంధీగా పేరుగాంచినటువంటి నిరాడంబరమైనటువంటి నాయకుడు, అమరజీవి కామ్రేడ్ కుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ దంగలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. మరి కామ్రేడ్ కుచ్చలపల్లి సుందరయ్య గారు 1913 మే 1న మరి నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో మరి భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఆయన మన చిన్ననాటి నుండే మరి పేద ప్రజల పక్షాన, మరి బడుగు బలహీన వర్గాల పక్షాన, కుల వివక్షతకు వ్యతిరేకంగా, అంటరానితనం, అసమానతను వ్యతిరేకంగా పోరాడినటువంటి నాయకుడు. ఆయన 17వ ఏటనే భారత స్వతంత్ర ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, సహాయ నిరాకరణ కార్యక్రమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించినటువంటి గొప్ప నాయకుడు కుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన మన జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు కమ్యూనిస్టు నాయకులతో పరిచయమైన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి మరి నిజాం ప్రభుత్వము చేస్తున్నటువంటి అరాచకాలను, అకృత్యాలకు వ్యతిరేకంగా మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొని అప్పుడు ఉన్నటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి నాయకుడు కుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆ తర్వాత భారతదేశంలో మొట్టమొదటిగా జరిగినటువంటి 1952లో జరిగినటువంటి ఎన్నికలలో మరి మద్రాసు శాసనసభ నియోజకవర్గం నుండి పార్లమెంటు అభ్యర్థిగా గెలుపొంది మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా కుచ్చలపల్లి సుందరయ్య గారు పార్లమెంటులో మరి సేవలందించారు. ఆయన నిరాడంబరకు ఆదర్శ జీవితం అని అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటిది. ఆయన సేవలు ఎన్నో వెలకట్టలేనివి. మరి ఆయన మన సేవలకు సంబంధించి మన పిల్లలను కూడా కనకుండా మన ఆయన జీవితాన్ని మన భారతదేశ అభివృద్ధికి పాటుపడినటువంటి గొప్ప నాయకుడు కుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం, ఎంతో విలువలతో కూడినటువంటి రాజకీయాలు వ్యక్తి. ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా, ఒకసారి శాసనసభ్యుడిగా ఎన్నికై ఎంతో నిరాడంబరంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన ప్రస్తుతము ఇప్పుడు రాజకీయాలు చూస్తూ ఉంటే చిన్న సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కూడా ఎంతో ఆర్భాటంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక పార్లమెంట్ సభ్యుడిగా కూడా సైకిల్పై పార్లమెంటుకు వెళ్ళి ప్రజా సమస్యలపై గమనించినటువంటి గొప్ప నాయకుడు కుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువతరం కావచ్చు, ప్రజలకు అందరూ కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే పాలకులు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువలను కూలి చేసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా మరి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా మరి ప్రజాప్రతినిధుల లక్ష్యం కానీ ఇక్కడ స్వార్థ ప్రయోజనాల కోసం, వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన విలువతో